చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా తీశారు. అంటే కొంచెం ఆత్మలు అవి చాలా సినిమాల్లో కొంచెం కొంచెం వస్తే కూడా చాలా డిఫరెంట్గా తీశారనమాట. ముఖ్యంగా ఒక అమ్మాయి తన లవ్ నుంచి బయటపడడానికి పట్టి వెలుగు తీసుకొచ్చేసరికి అతను మళ్ళీ చనిపోవడం, అది ఆత్మగా రావడం, అది మళ్ళీ వాళ్ళనే కలపడం, అంతా డిఫరెంట్గా తీశారు. చాలా కొంచెం ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. బట్ కానీ ఆత్మగా ఉన్నాడు, తను ఏమీ చేయలేడు కదా. అది కూడా ఏదో మన వాళ్ళు నమ్ముతారు, ఆత్మలు కుక్కలు కనపడతాయని. ఆ సీన్స్లో కూడా అది చూపించాడనమాట, ఆ కుక్కల చేత అటాక్ చేయించడం అని. అప్పుడు తన అసహాయత బయటపడి ఆ అమ్మాయికి పాత లవర్ని దగ్గర చేయడం, అంతే బాగా కొత్త డిఫరెంట్గా తీశారండి, బాగా తీశారు. అలాగే ఏం లేదండి, అందరూ చూడొచ్చు. అంటే ముఖ్యంగా ఇవి ఒకసారి వాళ్ళు ఫెయిల్యూర్ అయితే కూడా లైఫ్ ఎలాగా మళ్ళీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ డిప్రెషన్లో పడిపోకుండా అలా కూడా అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం పర్వాలేదు, తీసుకోవచ్చు. అంటే ఇంకా వాళ్ళని బట్టి అట్లానే చెప్పలేం. అందరూ చూస్తారు కదా సినిమా అంతే, అందరూ చూస్తారు కదా అన్ని ఏజ్ల వాళ్ళు. ఏని అంటే అసభ్యకరమైన సీన్లు అవి ఏమీ లేవు అంతా. మొత్తానికైతే సినిమా మీకు నచ్చింది అంటున్నారు కాబట్టి, సో ఈ సినిమాని చూడమని చెప్తారా ఆడియన్స్? చూడమనే చెప్తామండి, చూస్తారు. ఓకే. మీకు మెయిన్ హైలైట్ పాయింట్స్ సినిమా బాగా ఎవరికి నచ్చింది? క్యారెక్టరైజేషన్ కిరణాపురం గారు బాగా చేశాడా, హీరోయిన్ బాగా చేసింది? అంటే హీరో చేశాడు, హీరోయిన్ బాగా చేసింది. అంటే హీరోయిన్ బాగా చేసిందండి. ఎందుకంటే గ్లామర్ అవి ఏమీ లేకుండా బాగా తీశారు కదా, బాగా చేసింది అమ్మాయి, బాగా చేసింది. చాలా బాగుందన్న. ఏంటండి ఏం బాగా నచ్చింది సినిమా? ప్రేమ నచ్చింది. ఓకే. ప్రేమ అంటే ఏంటో తెలిసింది, మా అందరికీ తెలుసు. 88% అమ్మాయిలందరికీ సినిమా నచ్చిద్దన్న. ప్రతి ఒక్క అమ్మాయి స్టోరీ ఉంది ఇందులో. నేను ప్రేమించిన పెళ్ళైన ఆడవాళ్ళు, కొడుకులతో కూతురులతో మనవరాళ్ళతో ఉండే ఆడవాళ్ళు కొంతమంది కూడా ఈ సినిమా చూసి ఇక్కడ ఫీల్ అయ్యి ఏడుస్తారన్న. వాళ్ళ లైఫ్లో జరిగింది, వాళ్ళ లైఫ్లో రానిది, వాళ్ళ లైఫ్లో మిస్ అయింది. ఏంటంటే అంతగా ఏం చూపించారండి? నేను చెప్పేది ఏంది భయ్య, టికెట్ కొనుక్కొని జర చూడరాదు, ఏం చెప్పుతారా ఏంది అన్న. చాలా మాసం చేస్తున్నారు, సినిమా అట్లా ఉంది, పిచ్చెక్కిచ్చింది భయ్య. నిజంగా అమ్మాయిలు అబ్బాయిలు మీరు నిజంగా ప్రేమిస్తేనే మీకు ఈ సినిమా నచ్చింది, మీది ప్రేమ కాదు నచ్చపోతే. చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడే చూసా అండ్ నాకైతే నచ్చింది సినిమా. అంటే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీల్ వచ్చింది. అండ్ కిరణాపురం గారి పెర్ఫార్మెన్స్ లాస్ట్ 10 minutes ఆయన టేక్ ఓవర్ చేసిన విధానం, సెకండ్ హాఫ్లో శ్రీ గౌరీప్రియ గారు పెర్ఫార్మెన్స్, త్రిగుండి గారు ఉన్నంతసేపు కూడా ఆయన పెర్ఫార్మెన్స్. అంటే వీళ్ళ పేర్లు కాకుండా మనకి సినిమాలో ఆ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళ లవ్ స్టోరీ దగ్గరుండి చూసిన ఫీల్ అయితే వచ్చింది. అండ్ మణిశర్మ గారి బీజిఎం కానీ, ఆ డాగ్ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అండ్ గ్రేవ్యార్డ్ సీన్ ఒకటి ఉంటుంది, అక్కడ బీజిఎం కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ ఎంటర్టైనింగ్ ఇన్ ద ఫిలిం. ప్రాపర్ ప్లేస్మెంట్లో అలా పర్ఫెక్ట్గా సెట్ చేసినట్టు ఉండింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక బిట్ వరల్డ్లోకి వెళ్ళడానికి మనకు టైం పడుతుంది, కానీ ఆ తర్వాత అంటే ఆ లవ్ స్టోరీ, ఆ ఎమోషన్, ఆ ఫన్ అంతా కూడా దగ్గరుండి ఒక పొసెసివ్ నేచర్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు ఏంటి అనేది చాలా క్లియర్గా చూపించిన ఫీల్ వచ్చింది. సో నాకైతే ఒక మంచి లవ్ స్టోరీ చూసిన ఫీల్ ఉంది. సో మిగతా ఎవరికి ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, బట్ నాకైతే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసా. అండ్ ఫీల్ ఏంటి అంటే చెప్తే లీక్ అయిపోతుంది అన్న, లీక్ చెప్పలేం కదా. సో చూడండి, అంటే అప్పుడు జనరేషన్ వాళ్ళకి 90s వాళ్ళకి 7G బృందావన్ కాలనీ ఎలాగుందో ఈ జనరేషన్ వాళ్ళకి చెన్నై లవ్ స్టోరీ అదే ఫీల్ వస్తుంది అన్న, అదైతే చెప్పగలను. అంటే నేను ఫీల్ అయ్యా, మా అందరి గురించి ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదు. ఐ ఫెల్ట్, నాకైతే చాలా ఆ కాన్సెప్ట్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, ఆ లవ్లో ఉండే ఆ పొసెసివ్నెస్ కానీ నాకు చాలా నచ్చింది. అండ్ ఓవరాల్ సినిమా వాస్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. పక్కా. యాక్టింగ్ పరంగా ఏంటి? కిరణాపురం గారు ఐ థింక్ ప్రూవ్డ్, నాకు తెలిసి ఆయన సినిమాల్లో ద బెస్ట్ ఎమోషనల్ అండ్ ప్రూవెన్ ఫిలిం అవుతుంది ఇదైతే మటుకు. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్టిల్ డెడ్ ఇదైతే చెన్నై లవ్ స్టోరీ. ఎందుకంటే ఆయన ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారో అని ఒక్క డౌట్ ఉండేది, దట్ వాస్ పర్ఫెక్ట్లీ ఫిట్టెడ్. అండ్ గౌరీ శ్రీప్రియ ఆమె మొత్తం పట్టుకెళ్ళింది అన్న పెర్ఫార్మెన్స్, ఆమె సెకండ్ హాఫ్ మొత్తం ఆమె క్యారీ చేసుకెళ్ళిపోయింది.
సో ఎవరి గురించి తక్కువ చెప్పడం లేదు. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ప్రాపర్లీ డన్ ఇన్ ద ఫిలిం. ఓకే, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కదా, సో ఇంకొక నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమాకి? చెప్పలేము, ఎందుకంటే ఇయర్ చాలా గట్టి సినిమాలు ఉన్నాయి కాబట్టి. లవ్ స్టోరీస్లో మైట్ బి ఇట్ విల్ బి ద బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బెస్ట్ లవ్ స్టోరీ ఉన్నాయి. సో చెప్పలేం నేషనల్ అవార్డు మళ్ళీనా అంటే నో గ్యారంటీ, బట్ ఖచ్చితంగా అవార్డు విన్నింగ్ ఫిలిం అయితే అవుతుంది. ఓకే, సో ఈ సినిమా వరకు వస్తే పాటలు కానీ ఫైట్లు కానీ ఎలా ఉన్నాయి? ఫైట్లు ఏం లేవు, డాగ్స్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది బాగుంది. అక్కడ బీజిఎం కూడా బాగుంది. అండ్ మ్యూజిక్ గురించి అడుగుతున్నారు. ఎవ్రీ సాంగ్ నాకు చాలా నచ్చింది. అంటే ఎలా ఉంటుందా అని అనుకున్నా, బట్ ప్రతి సాంగ్ నచ్చింది. ఎందుకంటే మెలోడీ బ్రహ్మ మనందరికీ తెలుసు, మణిశర్మ గారు మ్యూజిక్ ఎలా ఉంటుంది అంటే రిపీట్లో వినేవాళ్ళం ఇదివరకు ఆయన పాటలన్నీ కూడా. మధ్యలో కొంత బ్రేక్ వచ్చిందేమో, మళ్ళీ నాకు తెలిసి దిస్ విల్ బి ద బెస్ట్ అవుట్పుట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఫ్రమ్ మణిశర్మ గారు అనే ఫీల్ వచ్చింది. ఏంటంటే మీకు బాగా ఏం నచ్చిందండి సినిమాలో? ఆయన చనిపోవడం, మరలా ఆయన తిరిగి ఒక ఎమోషనల్గా ఉండి తనకు ఓడ ఉండి తనకి ధైర్యం చెప్పి తన లాస్ట్ వరకు తను మళ్ళీ మొదటి ప్రియుడితో కలిపినందుకు చాలా బాగుందండి. ఎవరు చనిపోతారండి? ఎవరు చనిపోతారు? హీరో చనిపోతాడు సినిమా. పాటలు ఎలా ఉన్నాయండి? బాగుంది. ఫైట్లు బాగున్నాయండి. మీకు ఏం బాగా నచ్చిందండి? మంచిగానే నచ్చినాయండి, అంతే బాగున్నాయి. సూపర్ అన్న, సూపర్ యాక్టింగ్ సూపర్, హీరోయిన్ యాక్టింగ్ సూపర్, తొల్లగొట్టేసారి సినిమా. లవ్ అంటే లవ్, ఏం లవ్ స్టోరీ. చెన్నై లవ్ స్టోరీ, మన హైదరాబాద్ అమ్మాయి సూపర్. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా హీరోయిన్ కన్నీళ్ళు, ఎమోషన్, మాకు కూడా కన్నీళ్ళు, గుండెలు పిండేశాడు. ఇప్పుడు కుర్రాళ్ళు లవ్ చేసుకుంటారు, పెద్దవాళ్ళు లవ్ చేసుకుంటారు, ఆఖరి ముసలోళ్ళకి కూడా లవ్ చేసినట్టు కొంత సినిమా. ముసలోళ్ళు కూడా లవ్ చేసుకుని అంత ఎంజాయ్ చేసినట్టు కొంత సినిమా. సూపర్ ఇట్లాంటి సినిమా అందరూ చూడాలి, ఫ్యామిలీతో చూడాలి, లవర్స్తో చూడాలి, పెళ్ళైన వాళ్ళు చూడాలి, పెళ్ళి కానాలు కూడా చూడాలి. సినిమా చూడాలి, లవ్ అంటే తెలియాలి. సినిమా అట్టా ఉంది సినిమా. ఏముందబ్బా సినిమా, గుండెలు పిండేశాడబ్బా, సినిమాని ఎరగదీశాడు రా అబ్బా. ఏడిపోతుంది నాకు సినిమాని చూస్తుంది, కళ్ళు లాడిపోతుంది. అంత బాగుంది సినిమా, సూపర్ అండి సినిమా, సూపర్ సినిమా, బాగుంది. కానీ ఆ సినిమాని చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తానండి. ఆ లవర్ బాధ, లవ్ అంటే ఇలా ఉంటుందా, ఆ లవ్ అంటే ఇలా ఉంటుందా, అలా వస్తుందా, అలాంటి ఆ లవ్ని తట్టుకోనా. ఈ లవ్ నేను ఎప్పుడు చూడలేదప్ప. లవ్ కొంచెం పిండాడు లవ్. ముసలాడు కూడా లేచే మంచం మీద అబ్బా ఏముందబ్బా సినిమా. నా కళ్ళు నీళ్ళు మీకు కనిపించవు, నా గుండెల బాధ మీకు కనిపించదు. కానీ నువ్వు లవ్ చేస్తే నీకు తెలుస్తుంది నీ బాధ. ఈ కన్నీళ్ళని కనిపించవు, నువ్వు ప్రేమించినాక ఈ కన్నీళ్ళు కనిపిస్తాయి. సత్యమైన ప్రేమను బతికించారు. ఏంటి సినిమా దేని గురించి? లవ్ నా లవ్ గుర్తొచ్చింది. నా లవ్ గుర్తొచ్చి ఈ సినిమా చూస్తుంటే అబ్బా నా లవ్, ఆ లవ్, ఈ లవ్ అన్నీ కలిపి కొట్టేశారు. యూనిక్గా ఉంది స్క్రిప్ట్. సాయి రాజేష్ గారి స్క్రీన్ ప్లే ఆబ్వియస్ తెలుసు కాబట్టి చాలా బాగుంది. అండ్ బీజిఎమ్స్ బాగుంది, కిరణ్ అన్న యాక్టింగ్ బాగుంది. టోటల్గా యూనిక్ స్టోరీ, చాలా బాగుంది. అందరు వాచబుల్, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ షుడ్ అండ్ మస్ట్ వాచ్ అది. అంటే ఆడవాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది మగవాళ్ళకంటే అట్లా ఏమీ లేదు, అందరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నచ్చుతుంది. 10 years నుంచి 6 years వరకు అందరికి నచ్చుతుంది సినిమా. చాలా బాగుంది.